2026వ సంవత్సరం మరి పరాభవనామ సంవత్సరం ఏప్రిల్ నెల 2వ రాశి వృషభ రాశి. తులా వృషభయం భృగు శుక్రుడు అధిపతి ఈ రాశికి. అయితే ఈ రాశికి ఏకాదశిలో శని ఉన్నాడు. ఈ ఏకాదశిలో ఉన్న శని ఇంకా సంవత్సర 6 మాసాల వరకు కూడా ఈ శని ఏకాదశిలోనే ఉంటాడు. వీళ్ళ జాతకం చాలా గొప్ప జాతకం అని చెప్పాలి. అయితే ఈ రాశి వాళ్ళ పరిస్థితి చాలా బాగున్నది అని చెప్పాలి. ఈ రాశికి బుధుడు, రవి, కుజుడు, శని, శుక్రుడు, గురువు. మరి సరిగా చెప్పాలి అంటే 6 గ్రహాలు బాగున్నాయి. అయితే రాహుకేతువులు బాగాలేవు. ఈ రాహుకేతువులు ఎలా అంటే గ్రహణం వచ్చిందంటే సూర్య చంద్రాదులను ఇబ్బంది పెట్టిన వాడు రాహుకేతువులు. అటువంటి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి వృషభ రాశికి. ఇది కాలసర్ప దోషం. ఈ రాహుకేతువుల వల్ల ఏదైనా జరగవచ్చు, ఏ రకమైన సమస్యలన్నీ రావచ్చు. కానీ ఎట్లా ఉంటుందంటే ఇవాళ నేను జాతకం చెబుతూ ఉంటే మా వృషభ రాశి చాలా బాగుంది, మేము చాలా సుఖంగా ఉన్నాం, చేతి నిండా డబ్బు ఉంది, ఆస్తులు కొనుక్కున్నాం, బంగారం కొనుక్కున్నాం, ఇవాళ ₹1,00,000 బంగారం కానీ కిలో బంగారం కొన్నామనేవాడు కూడా ఉండొచ్చు. కానీ మరి ఇన్ని ఉండి కూడా కాలసర్ప దోషం రాహుకేతువుల మధ్యలో ఉన్న గ్రహాల వల్ల సూర్య చంద్రుడు లాంటి వాళ్ళే ఇబ్బంది పడ్డారు అంటే మనం అంచనా వాళ్ళం. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడటం చాలా అవసరం. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. మరి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మంచి విద్య వస్తుంది. విదేశాలకు వెళ్తారు, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ప్రమోషన్ వస్తుంది, మంచి సంతానం కలుగుతారు. మరి ఇళ్ళు, ఆస్తులు, పొలాలు, బంగారం అన్నీ కొనుక్కుంటారు. వ్యాపారం సాగుతుంది. వీళ్ళంతా గొప్పవాళ్ళు లేదనేటువంటి కీర్తి వస్తుంది. ఇన్ని వచ్చి కూడా కాలసర్ప దోషం వల్ల ఏ సమస్య వచ్చి పడుతుందో తెలియదు. ఎట్లా ఉంటుందంటే మన పక్క ఇంట్లో దొంగలు పడ్డారు, వెంటనే ఫోన్ చేసామనుకోండి, వాళ్ళు వచ్చాడు దొంగలు మాత్రం వెళ్ళిపోతారు, నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెడతారు. తీరా వచ్చే దొంగలు ఎవరంటే అందరికీ తెలిసిన వాళ్ళే. ఆ దొంగల్ని ఎవ్వరు పట్టుకోరు. కారణం ఏంటంటే వాళ్ళు దొంగతనానికి వస్తున్నామని డిపార్ట్మెంట్కి చెప్పే వస్తారు, వాళ్ళు పంచుకుంటారు. వాళ్ళు అంటే డిపార్ట్మెంట్ అంటున్నాను వద్దు, వాళ్ళ కింద అందరూ పడి ఉండాల్సి వస్తుంది. వాళ్ళు అటువంటి దుర్మార్గులు తయారవుతున్నారు. కాబట్టి వాళ్ళని ఏమి చేయలేక ఎవడైతే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడో వాడినే దొంగని చేస్తారు. చివరికి నువ్వు దొంగతనం చేయలేదు, ఏం లేదు, పక్క ఇంట్లో దొంగపడది, పుణ్యానికి ఫోన్ చేశావు, నువ్వు ఇరుక్కుపోయినావు, ఎవరికైనా చెప్పుకుంటాను లేదు. ఇదేంటంటే రాహుకేతువుల యొక్క సమస్య. ఈ రాహుకేతువులు అంత ఇబ్బంది పెడతారు. మరి ఈ రాహుకేతువుల యొక్క బాధ చెప్పడానికి వీలు కానటువంటిది. కాబట్టి ఈ జాతకం అన్ని విధాలు బాగుంది. 6 గ్రహాలు బాగున్నాయి, రాహుకేతువులు రెండే బాగాలి. కాబట్టి ముందు జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోవడం అత్యవసరం. వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. అయినా ఈ వృషభ రాశి ఎట్లా వచ్చింది అనేది కూడా చూసుకోవాలి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు. మళ్ళీ చెబుతున్నా, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిసి వృషభ రాశి అయింది. ఈ వృషభ రాశి ఈ నక్షత్రాల రీత్యా వచ్చింది అనేది తెలుసుకోండి. తర్వాత ఈ నక్షత్రాలు ఎట్లా వచ్చినాయి? మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరాలను బట్టి వచ్చినాయి. మీరు పిలిచే పేరుని బట్టి కాదు. దాంట్లో మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం రోజున ఈ నక్షత్రాలు మరి కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రాలు అయి ఉంటే మీ రాశి కరెక్టే అవుతుంది. కాబట్టి రాశిని ముందు నిర్ధారణ చేసుకోవడం ఒకటి,
2 డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం ఒకటి, ఇది చాలా అవసరం. కాబట్టి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీరు జాతకం చూపించుకోండి. ఎందుకంటే ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే జరుగుతున్న సంవత్సరాలు మొత్తం గడ్డు సమస్య. ఈ గడ్డు సమస్య నుంచి మనం బయటపడాలి అంటే చాలా కష్టం, నష్టం, చాలా బాధలు ఎక్కువగా ఉన్నాయి. స్వస్తి.